Okay, so this decoder contains how many inputs? N inputs and 2 power n outputs. That means, for example, if you take n is equal to 2, it has 2 power n inputs. That means 4 outputs. So outputs are depends on inputs. అంటే ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నావో దాని మీద డిపెండ్ అవుతుంది. How to calculate outputs? That is 2 power n. You have to use this formula. N 2 power n outputs. Every decoder contains 2 power n outputs and n inputs. Okay. So ఇప్పుడు మనకి we have different types of decoders. So 2 to 4 decoder and 3 to 8 decoder. So here 2 to 4 decoder contains, the name itself indicates 2 to 4. That means 2 inputs and 4 outputs. అంటే ఏంటి? So inputs 2 కాబట్టి 2 power 2, 4 outputs. 3 to 8 decoder means what? Inputs are 3 and 2 power 3, 8 decoders. So okay. So by using this formula, we have to calculate the outputs. So మనం ఫస్ట్ 2 to 4 decoder చూద్దాం ఎలా ఉంటుంది అనేది. చూడండి. So 2 to 4 decoder contains how many inputs? 2 inputs. So ఇక్కడ నేను enable తో వేసాను. విత్ ఎనేబుల్ వితౌట్ ఎనేబుల్ కూడా ఉంటుంది. ఓకే. సో మీకు విత్ ఎనేబుల్ సిగ్నల్ అన్నాడు అనుకోండి. సో మీరు ఏం చేస్తారంటే, సో దిస్ ఇస్ ఏ చెప్పాను బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ బ్లాక్ డయాగ్రామ్ 3 to 8 decoder. సో విచ్ కంటైన్స్, దిస్ ఇస్ 2 ఇన్పుట్స్ కదా, ఏమేమి తీసుకున్నాం? S0 to S1. వాట్ ఆర్ ద అవుట్పుట్స్? D0, D1, D2, D3. Okay, so and there is an enable pin. Enable pin. This is enable. Okay, so ఎప్పుడు సిగ్నల్ ఉన్న అవుట్పుట్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఇట్ డికోడ్స్ దట్ అవుట్పుట్. సో ఎప్పుడు అవుతుంది? డికోడర్ వచ్చి ఎనేబుల్ అయినప్పుడు మాత్రమే. ఎనేబుల్ అంటే ఎనేబుల్ కూడా 1 అవ్వాలి. ఎనేబుల్ 1 అయితేనే ఈ అవుట్పుట్స్ లోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది. ఎనేబుల్ 0 అయిందనుకో అవుట్పుట్స్ కూడా 0 అయిపోతాయి. ఓకే, అంటే మనకి విత్ ఎన్కోడర్ ఎనేబుల్ సిగ్నల్ అడిగితే ఎనేబుల్ యూస్ చేసి ట్రూత్ టేబుల్ డ్రా చేయాలి. ఓకే, వితౌట్ ఎనేబుల్ అడిగితే ఎనేబుల్ లేకుండా డ్రా చేయొచ్చు. అది కూడా నేను చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి విత్ ఎనేబుల్ సిగ్నల్ ఉంది. ఇక్కడ చూడండి, సో ఇది ఎనేబుల్ సిగ్నల్. ఇప్పుడు నేను ఈ ఎనేబుల్ సిగ్నల్ తీసేసాను. సో 2 ఇన్పుట్స్ కాబట్టి హౌ మెనీ కాంబినేషన్స్? 4 కాంబినేషన్స్. 0, 1, 2 అండ్ 4, 1, 1. సో ఇప్పుడు చూడండి, సో ఈ డోంట్ కేర్ కండిషన్స్ రాసినా రాయకపోయినా పర్వాలేదు, అవన్నీ జీరోసే వస్తాయి. ఓకే, సో 0, 0 ఇచ్చినప్పుడు ఫస్ట్ సెలెక్ట్ అయింది. 0, 1 ఇచ్చినప్పుడు సెకండ్ సెలెక్ట్ అయింది. 0, 1, 0 ఇచ్చినప్పుడు సెకండ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ అయింది. 1, 1 ఇచ్చినప్పుడు థర్డ్ది సెలెక్ట్ అయింది. బట్ కొంతమందికి డౌట్ రావచ్చు ఇక్కడ 1s ఎలా వేసాము అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు మనం చూడండి 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3 వేసాం, అవునా? సో దిస్ ఇస్ వాట్ 0, 1, 2, 3. ఫస్ట్ ఇది చూడండి 0, 0 అంటే ఏంటి? జీరో పొజిషన్. అంటే ఇందులో జీరో పొజిషన్ ఎక్కడ ఉంది చూడండి, దిస్ ఇస్ ద జీరో పొజిషన్. సో ఇది జీరో పొజిషన్. నెక్స్ట్ 1 చూడండి, 0, 1. 0, 1 ఏంటి? దాన్ని ఆర్డర్ ఏంటి? సో దట్ ఈస్ D1 దగ్గర 1 వస్తుంది. నెక్స్ట్ 1, 0. 1, 0 అంటే పొజిషన్ ఏంటిదా ఉంది? సెకండ్ పొజిషన్. సో ఇక్కడ సెకండ్ పొజిషన్ ఇది. 1, 1. 1, 1 అంటే ఏంటి? థర్డ్ పొజిషన్ లో 1 వస్తుంది. ఇది అర్థమైందా అమ్మ అందరికి? మళ్ళీ చెప్తున్నాను చూడండి, మళ్ళీ చెప్పండి మేడం. చూడండి 0, 0, 0, 1, 1, 1. సో 0, 1, 2,
పెట్టు మ్యూట్ లో పెట్టండి అమ్మ, మ్యూట్ లో పెట్టండి. ఎలా పడుతుంది ఎక్కడ తిప్పి నాకు కాలం మళ్ళీ చూసుకో 570 మేడం. 570యా? ఈసారి నుంచి డిస్టర్బ్ చేశారంటే నేను లెఫ్ట్ కొట్టేస్తాను చెప్తున్నాను. డౌట్స్ ఉంటే అడగండి, బట్ మొత్తం 70 మెంబర్స్ ఉన్నాం దీంట్లో, మొత్తం డిస్టర్బెన్స్ కదా. సి ఫస్ట్ డికోడర్ వచ్చేసరికి 2 పవర్ n ఇన్పుట్స్ 2 పవర్ n అవుట్పుట్స్. అది తెలిసిందా? నా నేను ఇక్కడ 00 చూడండి, 00 01 10 11 దీస్ ఆర్ ఇన్పుట్స్. ఓకే, సో ఈ ఇన్పుట్స్ కి మనం ఆర్డర్ మనకు తెలుసు 0 1 2 3. సో ఇప్పుడు అవుట్పుట్స్ మనం 0 ఇచ్చినప్పుడు ఏ అవుట్పుట్ సెలెక్ట్ అవుతుంది? ఎట్ ఏ టైం ఒక్క అవుట్పుట్టే సెలెక్ట్ అవుతుంది, మొత్తం అన్ని అవుట్పుట్స్ సెలెక్ట్ అవ్వవు. మనకు అవుట్పుట్స్ ఏమేమి తీసుకున్నాం? D0, D1, D2, D3. సో ఇవి తీసుకున్నాం. సో ఇప్పుడు 0 ఇన్పుట్ ఇచ్చాం డికోడర్ కి. సో ఉన్న అవుట్పుట్స్ లో D0 to D3 అవుట్పుట్స్ లో సో విచ్ వన్ ఈజ్ సెలెక్టెడ్? So 00 means what? The position is what? 0. So 0 means here D0 is selected. Here is 1 and remaining are zeros. Okay, next 01. 01 means which position? First position. So D0, D1, D2, D3 లో position ఏది? 1 ఇది. So remaining all are zeros. Next, second one is 10. 10 means what? Second position. So compare D0, D1, D2. So which is second position? D2. Here is 1, remaining all are zeros. Okay, so in the same way D3. D3 means third position. So D3 is selected, remaining all are zeros. Okay, now so ఇప్పుడు చూడండి, ఈ ట్రూత్ టేబుల్ అందరికీ అర్థమైందా? సన్ ఓకే, సో ఇప్పుడు మనం దీనికి సో ట్రూత్ టేబుల్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి సో నౌ యూ హ్యావ్ టు డ్రా ద సర్క్యూట్. హౌ టు డ్రా ద సర్క్యూట్? ఓకే, ఇక్కడ ఎనేబుల్ పిన్ చూడండి, ఎనేబుల్ పిన్ హై అయి ఉండాలి, అప్పుడే మనకి అవుట్పుట్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ D0 ఉంది. D0 ఈక్వేషన్ ఏంటి? ఎనీవన్? వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ D0 వితౌట్ ఎనేబుల్ పిన్? S1 bar, S0 bar. Okay, so yes, D0 is equal to what? S1 bar, S0 bar, and D1 is equal to S1, S0 bar, and D3 is equal to okay, S1 bar, S0 ma'am. Equation చూడండి. So first equation is what? 0 0. S1 bar, S0 bar. Next 1 ఎప్పుడు ఎనేబుల్ అయ్యింది? when the inputs 0 1 ఉన్నప్పుడు D1 ఎనేబుల్ అయ్యింది, సారీ డికోడ్ అయ్యింది సిగ్నల్. ఓకే, సో దట్ ఈస్ వాట్? S1 bar, S0. నెక్స్ట్ 1 0 ఉన్నప్పుడు D2 అనేది ఎనేబుల్ అయింది, సో దట్ ఈస్ S1 S0 bar. నెక్స్ట్ D3 ఎప్పుడు ఎనేబుల్ అయింది? దెన్ ఇట్ ఈస్ S1 S0. ఓకే, so we are having 4 outputs, so you have to draw the circuit diagram for the 4 outputs and 2 inputs with 1 enable input.
విత్ ఎనేబుల్ ఇన్పుట్ ఇస్తే ఎనేబుల్ ఇన్పుట్ కూడా మనం సర్క్యూట్ డ్రా చేయాలి. ఓకే, చూడండి. సో దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. ఆల్రెడీ డ్రా చేసాను కదా ఇందాక. సో S1 S0 ఆర్ 2 ఇన్పుట్స్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 3 అవుట్పుట్స్. సో మధ్యలో మనకి T2-4 డికోడర్ అయితే 2-4 డికోడర్ అని రాయండి. అండ్ దెర్ ఈస్ అన్ ఎనేబుల్ పిన్ E. ఓకే, ఇప్పుడు చూడండి సర్క్యూట్ డయాగ్రామ్. see the circuit diagram. ఇక్కడ చూడండి ఎనేబుల్ పిన్ కూడా వచ్చింది. ఎనేబుల్ పిన్ అనేది ఏంటి? ఆల్వేస్ హై. అంటే మీరు D0 సింపుల్ గా డ్రా చేస్తున్నాను చూడండి. సో దీస్ టూ ఆర్ వాట్? ఇది S1 ఒకటి, S0 ఒకటి. ఎనేబుల్ పిన్ అనేది ఆల్వేస్ హై. ఓకే, సో ఇప్పుడు 1 ఎప్పుడైంది? వెన్ S1 S0 E కూడా కన్సిడర్ చేసుకోండి, ఎందుకంటే E ఇచ్చాడు కాబట్టి ఇక్కడ డయాగ్రామ్ లో కూడా E ఇచ్చాడు. సో అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది? 1 వచ్చినప్పుడు S0 బార్, S1 బార్, S0 బార్ అండ్ ఎనేబుల్ పిన్. సో దిస్ ఇస్ అన్ AND గేట్. ఎనేబుల్ కి ఇన్వర్టర్ పెట్టకూడదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ హై, 0 అవ్వదు. 0 అయ్యింది అంటే డికోడర్ అవుట్పుట్ కంప్లీట్ గా 0 అయిపోతుంది. It will not select any output signal. Okay, so next D1 ఎక్కడ వచ్చిందో చూడండి. D1 is 0 1 1 0 1 1. This is so remaining కూడా సేమ్. సో అదే సర్క్యూట్ డయోడ్స్ కింద పెట్టి డ్రా చేశారు అంతే. నోట్ చేసుకోండి, మీరు సర్క్యూట్ డ్రా చేయండి తర్వాత. ఓకే, అర్థమైందా? సో మీకు అర్థమై ఏదైనా డౌట్స్ ఉంటే నేను లాస్ట్ లో అడుగుతాను, అప్పుడు చెప్పండి. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు సీ 3 to 8 decoder. See the 3 to 8 decoder. So 3 to 8 decoder contains how many inputs? 3 inputs. And how many outputs? How to calculate outputs? 2 power n. So 2 power 3 means 8 outputs. So we already know the combinations 0 to 1. So you can write 0, 1, 2, 3 up to 7. Okay. Now for 0, 0, 0, 0. So 8 outputs undali. So that is from D0 to D7. When you give 0, 0, 0, so which output is selected? First position, 0 position, that is D0 is selected. If you give 0, 0, 0, 1, in all these 7 outputs, it selects only one output, that is D1. At a time, any outputs select above. It selects only one output. Okay, 0, 1, 0, it selects D2. Next student, last position, 7th position. This is 7th position, that is 1, 1, 1. It selects D7, 7th position, it selects. So ikkada gaps nahi kada, it all are zeros. All are zeros. You have to fill. All are zeros. Okay. So anni kuda zeros. Ekkadaithe gaps unnayo anni kuda zeros. Now, so by using this circuit, by using this tabular form truth table, you have to draw the circuit. So see here there is a no enable pin. So no need to consider enable. Okay, 2 examples చెప్తున్నాను నేను. One is with enable and without enable. So with enable యూస్ చేస్తే 2 to 4 decoder చూసాం. Without enable యూస్ చేసి 3 to 8. మీకు క్వశ్చన్ ఎలా ఇస్తే అలా డ్రా చేయాలి. ఓకే, సో A0, A1, A2 ఆర్ ద ఇన్పుట్స్, D0 to D7 ఆర్ ద అవుట్పుట్స్. అంటే ఈ 3 ఇన్పుట్స్ తీసుకొని you have to draw D0. How to draw the circuit? First ఏం తీసుకోవాలి? This is A2, A1, A0. So this is A2, A1, A0. Now D1 కి డ్రా చేయాలి. ఫస్ట్ D1 ఎక్కడ 1 అయింది? When it is 0, 0, 0. 0, 0, 0. This is what? This is
D0 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ D1 ఎక్కడ వస్తుందో చూడండి, 0 0 and 1. హియర్ ఈస్ D1. ఎక్కడి వరకు డ్రా చేయాలి, 1 A2 A1 A0. దిస్ ఈస్ అండ్ దిస్ ఈస్ వాట్, D7. మధ్యలో ఎన్ని గేట్స్ వస్తాయో చూడండి, మొత్తం అన్ని గేట్స్ మీరు డ్రా చేయాలి. ఓకే, సి సేమ్ సర్క్యూట్, అక్కడ ఈక్వేషన్స్ కూడా రాసేసాం చూడండి. ఈక్వేషన్ చూడండి, జస్ట్ నా ఇప్పుడు నేను డ్రా చేసిందే ఇన్వర్టర్స్ మనం స్ట్రైట్ లైన్ గా డ్రా చేసాం. A2 A1 A1 అంటే హారిజాంటల్ గా పెట్టాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్. సో చూడండి ఎన్ని గేట్స్ వచ్చినాయి, ఎన్ని అవుట్పుట్స్ ఉంటే అన్ని వస్తాయి. D0 to D7. మనకి ఇంకా ఉంటాయి డికోడర్స్, 4 to 16 డికోడర్ ఉంటుంది. అంటే దట్ మీన్స్ వాట్, 4 ఇన్పుట్స్ 16 అవుట్పుట్స్. అంటే ఎన్ని గేట్స్ వస్తాయి చూడండి, 16 గేట్స్ వస్తాయి, లాజిక్ గేట్స్. ఓకే, సో 4 ఇన్పుట్స్ అంటే 2 power 4 కాబట్టి 16 అవుట్పుట్స్ వస్తాయి. ఆ 16 అవుట్పుట్స్ కి ట్రూత్ టేబుల్ డ్రా చేయాలి. when D16 is selected, when the input signal is 1 1 1, in this D15 is selected. When D0 is selected, when it is 0 0 0 0 and D0 is selected. So this is 4 to 16 decoder. 4 to 16 ఇది అర్థమైందా, 4 to 16 డికోడర్ అంటే. నెక్స్ట్ దిస్ ఈస్ విత్ ఎనేబుల్ పిన్. చూడండి విత్ ఎనేబుల్ పిన్, సి A0 A1 A2. ఇక్కడ చూడండి బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది మీకు లైట్ గా. దట్ ఈస్ ఆల్వేస్ హై. యూ హ్యావ్ టు కనెక్ట్ టు ఆల్ గేట్స్ కి ఎనేబుల్ అనేది కనెక్ట్ చేయాలి. ఓకే, సో ఎనేబుల్ హై ఇచ్చాము అంటే E ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఇచ్చాం. చూడండి 0 0 0 ఇచ్చామనుకో ఇది సెలెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 0 1 ఇచ్చామనుకోండి, ఎనేబుల్ హై ఇచ్చామనుకో సెకండ్ సెలెక్ట్ అవుతుంది. సేమ్ 0 1 0 ఇచ్చామనుకో దెన్ ఇట్ విల్ సెలెక్ట్ థర్డ్ గేట్, దట్ ఈస్ D2. D2 సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో 0 1 0 0 1 1 అయితే ఇట్ సెలెక్ట్స్ D3. దెన్ ఎనేబుల్ ఈస్ 1. ఓకే, సో కంప్లీట్ గా మనం ఇచ్చే ఇన్పుట్స్ మీద మనకున్న అవుట్పుట్స్ లో ఎట్ ఏ టైం ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ డికోడర్స్. ఓకే, నౌ 1 second.